Hi guys, how are you? Hello. So fine. How are you? Nice, black. Everyone black. Men in Hello, black, Pedrin. women in black. Yes. Coincidence. So, how's your headspace right now? It's space right now. Tensed a little. Emo ela Confusing. Yeah. Confusing? Everything's all over the place. Anta టెన్షన్ గా కొంచెం కన్ఫ్యూజింగ్ గా రకరకాలుగా గజిబిజిగా ఉంది. But okay, nice. Good gajibiji. Hey Chikitha, I've seen the trailer. ఇది ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడండి. అలా రెడీ Past degree. After talk. సినిమా మొత్తం అంతే ఉంటుంది. సినిమా మొత్తం Complete. ఎక్కడైనా తెలుగు కనపడితే నోట్ చేసుకోవచ్చు మనం. తెలుగు కొంచెం ఉంటుంది బట్ ఈ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. బేసికల్ ఆ ఊర్లో మొత్తంలో 7th బోర్డు పాస్ అయింది ఆమె ఒక్కటే. అప్పుడులో 7th బోర్డు ఉండేది. సో ఆ టెక్తో ఆమె ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. బట్ ఎమోషన్ అలా క్యారీ చేయడం ఈవెన్ ఇన్ ఎమోషన్ ఎమోషనల్ సీన్స్ లో కూడా అలానే మాట్లాడుతాను. అంటే అది మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఒక ఎమోషన్ క్యారీ చేసినప్పుడు అది కామెడీ అయిపోద్దేమో ఇంగ్లీష్లో మాట్లాడితే. అంటే దట్ షోస్ హర్ క్యారెక్టర్ దట్ షీఈస్ యూస్ టు, అంటే ఆమె అట్లనే ఇంగ్లీష్ మాట్లాడడం ఆమెకి అలవాటు అయిపోయిందని. అంటే సగం సినిమా చూసాక మీకు తన మాల్ లాంగ్వేజ్ మాట్లాడితేనే కామెడీ వస్తుంది అనమాట. అచ్చా ఓకే. అమ్మాయి ఉండడమే అలాగా, మాట్లాడడమే అలా మాట్లాడుతుంది కాబట్టి ఈవెన్ సడన్ గా ఒక ఎమోషనల్ సీన్ జరుగుతున్నప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, తెలుగులో చెప్పేవి అర్థం కావట్లేదు అంటే అలా ఉంటుంది అనమాట మా ఇద్దరు కన్వర్సేషన్. ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది దాంట్లో. కానీ ఇది ఎన్నో ఫిల్మ్ మీకు? ఫిలిం అంటే టెక్నికల్లీ చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఎన్నో ఉంటుంది, 50 పైన ఉంటాయి. 50 పైన ఉంటాయి. హీరోగా లీడ్ గా అది ఫస్ట్ ఫిలిం. ఓటీటీ వెబ్ సిరీస్ చేశాను లీడ్ గానే, బట్ ఫిలిం ఇదే బయటకు వచ్చింది. కొంచెం మా వాళ్ళకి చైల్డ్ ఆర్టిస్ట్ ఏమేమి చేసా ఒకసారి చెప్తే అప్పుడు ఇంకా చాలా బాగుంటుందేమో. అంత నవ్వుతున్నారు ఏంటి? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఇద్దరం చైల్డ్ యాక్టర్లే. ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాను. ఆవిడ ముద్దు బిడ్డ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్లేండి. చిన్నప్పుడు బాలులో పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు గనీ క్యారెక్టర్ చేసింది నేనే. ఓకే. అలాగే అన్నవరంలో దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడే. ఓకే. ఆ లాలీ జో అనే సాంగ్ లో ఉంటది అనమాట. అండ్ అల్లరిపిడుగులో బాలకృష్ణ గారు చిన్నప్పుడు చేశా. అవునన్న కథలో ఉదయకిరణ్ గారు, శివశంకర్, ఇంకా బ్రహ్మానందం గారి కొడుకుగా 2 సినిమాలు చేశాను. ఒకటి సత్యం, ఒకటి శ్రీరామచంద్రులు. శ్రీరామచంద్రులో అయితే ఆయన్ని కోవేశ్వర్ల గారి కాంబినేషన్ దరిద్రంగా తిడతా ఉంటాను. ఓకే. రిమెంబర్. ఎస్ ఇంకెక్కడికి వెళ్ళినా నేను ఇదే చెప్తాను, రిపీట్ లిస్ట్. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు మనం చేసిన వర్క్ కొన్నిసార్లు మనం చెప్పుకోవడం తప్పలేదు. బట్ నైస్, ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఇన్ని చెప్పుకోవడానికి ఇంతమందికి. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు నేనే చేశా, బాలకృష్ణ గారు చిన్నప్పుడు నేనే చేశా. సో అంటే లైక్ అదే బ్యాక్డ్రాప్, అంటే మీకు ఇప్పుడు ఫిల్మ్కి రావడానికి కూడా అదే బ్యాక్డ్రాప్? అంతే. నేను చైల్డ్ యాక్టర్గా చేసి తర్వాత ఎడ్యుకేషన్ కోసం గ్యాప్ తీసుకున్నా. తర్వాత యూట్యూబ్ చేసా చాలా, యూట్యూబ్ వెబ్ సిరీస్లు అవి చేశాను. తర్వాత కొన్ని సినిమాస్ చేశాగానే రిలీజ్ అవ్వలేదు. సో మళ్ళీ తిరిగి అండ్ ఓటీటీ ఫిల్మ్స్ రాంబో ఇన్ లవ్ అని హాట్స్టార్లో చేశాను. ఇప్పుడు Z5 అవుట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం రిలీజ్ హీరోగా. ఓకే. అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అన్నారు కదా, ఆవిడతో కూడా మాట్లాడతాం. నాకనే ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్ రిలీజ్లో ఎక్స్పీరియన్స్డ్ కదా. 1 వీక్ సీనియర్. ఓకే. ఎలా ఉంది మేడం థియేటర్ రిలీజ్ 70mm స్క్రీన్లో? అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, రీచ్, హిట్, ఫ్లాప్ ఇదంతా పక్కన పెడితే ఎవ్రీవన్స్ డ్రీమ్ ఆర్ టు వాచ్ దెమ్సెల్వ్స్ ఇన్ 70mm స్క్రీన్, రైట్? కొత్తగా ఉంది. అంటే ఫీల్స్ లైక్ యాక్చువల్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అంటే షూర్ ఐవ్ డన్ ఫిల్మ్స్ బిఫోర్ క్యారెక్టర్గా, బట్ ఒక ఎంటైర్ ఫిల్మ్ని క్యారీ చేయడం, ఎంటైర్ ఫిల్మ్కి లీడ్గా నేను ఉండడం, నన్ను నేను చూసుకోవడం, ఐ గాట్ ఎమోషనల్. అసలు మై గాడ్, ఓకే మై ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పి అనుకున్నా. బట్ ఇంకా అలానే అలా వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే ఇంకా అలా చేసుకుంటూ వెళ్దామని ప్లాన్. అంటే ఆర్ యూ స్టిల్ ట్రైయింగ్? అంటే లైక్ ఎలా అంటే మీరు వెళ్ళి ఆడిషన్స్ ఇస్తున్నారు ఇప్పటికి? యా, ఐ డూ గివ్ ఆడిషన్స్. ఈవెన్ అంటే దేర్ వర్ ఫిల్మ్స్ వేర్ ఈవెన్ దిస్ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు వచ్చిన తర్వాత మీరే చేయాలని వాళ్ళు చాలా ఫిక్స్ అయిపోయి, లేదు సార్ ఒకసారి మనం చేద్దాము. ఎందుకంటే మనం చూసినప్పుడు ఒకలా ఉంటుంది, చేసినప్పుడు ఇంకొకలాగా పోర్ట్రే అవుతుంది. ఐఎమ్ ఏబుల్ టు డూ దట్ అనేది ఐ వాంట్ సీ ఇట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్. నేను చేయగలను, ఎంతవరకు ఎంత స్కోప్ ఉన్నా, ఏ వేరియేషన్ ఉన్నా చేయగలను. బట్ వర్క్షాప్ వైజ్ కానీ ఆడిషన్ వైజ్ కానీ నేను ఫస్ట్ ఒకసారి చేసి వాళ్ళకి నచ్చితే అప్పుడు లెట్స్ గో అహెడ్ అనేది ఇస్తాను. అంటే కంపారిటివ్లీ నోవేర్ టు బ్యాక్గ్రౌండ్ అని కాదు, కానీ సమ్హౌ మీరు కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఫాదర్ లెగసీ, అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్, సినిమా సీరియల్ బ్యాక్డ్రాప్ పక్కన పెడితే మీరు కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కదా. స్టిల్ హౌ పీపుల్ ఆర్ రిసీవింగ్? అంటే లైక్ నాట్
ఆడియన్స్, హౌ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ రిసీవింగ్? నేను నా సైడ్ నుంచి నేను అప్రోచ్ అవ్వడం కానీ ఏమి అప్రోచ్ చేయలేదు. నెవర్ ఐవ్ నెవర్ అప్రోచ్డ్ ఎనీబడి ఫర్ అ ఫిల్మ్ ఆర్ ఫర్ అన్ ఆఫర్. ఓకే. నీకోసం నన్ను అప్రోచ్ అవుతున్నారు ఈ మధ్య. అమ్మాయి చేసిందా మీతో, అమ్మాయి నెంబర్ ఇస్తారా, కాంటాక్ట్ ఇస్తారా, అమ్మాయి రెమ్యునరేషన్ తీసుకుంటారు, నాకేం తెలుసు. రెమ్యునరేషన్ అడుగుతున్నారా? ఓకే. బట్ ఐవ్ నెవర్ గాన్ అండ్ ఆస్క్డ్ ఎనీబడి ఫర్ ఆఫర్స్. బట్ నాకు ఈదర్ త్రూ ఇన్స్టాగ్రామ్, అంటే నా ఫొటోస్, నా ప్రొఫైల్, లేదా నేను చేసిన వర్క్ ప్రీవియస్లీ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, అవి ఇవి చూసి, లేదా ప్రీవియస్లీ నేను చేసిన బ్రహ్మానందం నుంచి వేరే ఫిల్మ్స్ నుంచి కూడా ఐవ్ గాటన్ ఆఫర్స్. సో ఒక్కొక్కటి చూసి వచ్చిన ఆఫర్సే కానీ హాఫ్ ఆఫ్ దెమ్ వాళ్ళకి తెలియని కూడా తెలియదు దట్ ఐమ్ ప్రభాకర్స్ డాటర్. అవునా? రియల్లీ? హాఫ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ డోంట్ నో. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎలా అండి యాక్టింగ్కి అని అడిగితే, అంటే చిన్నప్పటి నుంచి ఉన్నానండి అని చెప్పాను. సో అలా త్రూ నాకున్న ఎక్స్పోజర్ త్రూనే వచ్చాయి నాకు ఇప్పటివరకు వచ్చినవన్నీ. ఏది అదే నా సీరియల్ ఒకటేనా ఫస్ట్ వన్? అప్పటి నుంచి ఎన్ని చేస్తుంటారు ఇప్పుడు దాకా మీరు? చిన్నప్పుడా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు 500 ఎపిసోడ్స్ చేసుంటా అన్ని సీరియల్స్ కలిపి. ఎపిసోడ్స్ 60 ఎపిసోడ్లు అంటే నేను చచ్చిపోతున్నాను. అంటే 2-3 సీరియల్స్ కలిపి, అన్ని కలిపి క్లబ్డ్ టుగెదర్ సీరియల్స్. ఆ తర్వాత ఐ హోస్టెడ్ షోస్ చిన్నప్పుడు. ఆ తర్వాత ఒక సినిమా చేసా, ఆ తర్వాత ఆపేసా. ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా మళ్ళీ స్టార్ట్ చేసి, మళ్ళీ సినిమాల్లోకి వచ్చి, మళ్ళీ యూట్యూబ్లో సాంగ్స్ చేసి, మళ్ళీ సినిమాల్లోకి వచ్చి. అసలు సింగర్ మ్యూజిక్ నేనైతే షాక్ అయినా. అసలు మ్యూజిక్ కంపోజర్ ఓకే, యాక్టర్ ఓకే, యూట్యూబర్ ఓకే, అసలు మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అసలు నమ్మలే మ్యూజిక్ కంపోజ్ చేస్తానంటే. సడన్ గా తీసి ఒక సాంగ్ వినిపించింది షూటింగ్ అప్పుడు. ఈ అమ్మాయి ఇంత బాగా పాడుతుందా అని, అంటే నేను నమ్మలే, అంటే సీన్లే దొరికి చెప్పుకుంటుందేమో అనుకున్నాను. బట్ థ్యాంక్స్. హౌ అంటే కోవిడ్లో ఖాళీగా ఉన్నాము, ఏం చేయాలి తెలియట్లేదు, తిని లావ్ అవుతుండే బాగా. సరే మరీ ఏం చేయకుండా, ఏం ప్రొడక్టివ్ గా చేయకుండా ఉంటే చాలా మైండ్ అంతా మల్టీ టాలెంటెడ్. ఎనీ టాపిక్ ఇమీడియట్ గా తను దానికి సొల్యూషన్ చెప్తుంది, మనకు తెలియని చాలా థింగ్స్ చెప్తుంది దాని గురించి. చాలా అన్ని టాలెంట్స్ ఉన్నాయి తనకి. ఎడిటింగ్, డైరెక్షన్ అన్నీ వచ్చు. ఎడిటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, ఇరిటేటింగ్ అన్ని కలిపేశాడు. సో అలా కోవిడ్ లో ఐ బాట్ కీబోర్డ్. అది యూట్యూబ్ లో చూసి ఇంకా అలా అలా స్లోగా కార్డ్స్ అవన్నీ నేర్చుకుని, ఏదో లూపులో పెట్టి అది పెట్టి ఇది పెట్టి జుగాడ్ చేసి ఏదో ఒకటి కంపోజిషన్స్ అయితే చేసాక. అది మళ్ళీ ఐ హ్యావ్ అ ప్రోగ్రామర్ జయరామ్ అని, హీస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో తను కొంచెం దాన్ని ఇంకా బెటర్ గా ట్యూన్ చేసి ఇస్తాడు అనమాట. ఐ గివ్ హిమ్ ద మెయిన్ ట్యూన్ అండ్ ద కాంపోజిషన్ ఐ గివ్ హిమ్. దాని మీద ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు అని తను కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఇట్స్ అ కొలాబరేటివ్ వర్క్. బట్ యా, నైస్, ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. నేను ఇలాగే ఒక మ్యూజిక్ కంపోజ్ చేసి పాడాను. నేను ఒక్కడే చూసుకున్నాను. ఎవరు చూడలేదు. లేదు, టీజర్ లో పవన్ కళ్యాణ్ గారిని వాడారు, ట్రైలర్ లో కూడా వాడినట్టున్నారు. టైటిల్ లోనే పవన్ కళ్యాణ్ టైటిల్. యా, బేసిక్ గా మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్. ఓకే. మీ అందరం టీమ్ లో చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ ఫ్యాన్స్. అది నార్మలే, అది పక్కన పెడితే అదే నార్మలే అంటే. అందుకని అది పక్కన పెడితే మనకి ఈ హే చికిత సాంగ్ బద్రీలోది. మా స్టోరీ జరిగేది కూడా అరౌండ్ 2001-2005 మధ్యలో జరిగే ఆ పీరియడ్ స్టోరీ అనమాట. సో బద్రీ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి సినిమాలో. అందుకని హే చికిత అనే టైటిల్. అండ్ దాంట్లో సినిమాలో కూడా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నలుగురు అబ్బాయిలు ఉంటాం, అందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట. సో మేమందరం కలిసి ఏం చేసాము అండ్ మా ఇద్దరు లవ్ స్టోరీ ఏంటి, దానికి దీనికి లింక్ ఏంటి అనేది. అంటే ఇట్స్ నాట్ ఫోర్స్డ్ గా పెట్టిందేం కాదు, మూవీలో పార్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే మూవీలో పవనిజం అనేది కూడా మేమే క్రియేట్ చేసినట్టు ఒక చిన్న బిట్ ఉంటుంది. ఆ టైంలో క్రియేట్ అయింది ఆ పేరు అన్నట్టు. డైరెక్టర్ అది ఎలా కన్వే అవుతుందో మరి మేము చెప్పలేం కానీ, బట్ ఎంజాయ్. సో ఐ మీన్, ఆర్ యూ డిస్కసింగ్ దీస్ థింగ్స్ విత్ యువర్ ఫాదర్? అంటే లైక్ ఈ ఫిల్మ్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇస్ దట్ ఓకే అంటే స్టోరీ డిస్కషన్ అనేది చెప్తారా? ఇస్ దట్ ఓకే అని ఎప్పుడు ఏం అడగలేదు. నేను చేస్తున్నాను అది ఇది చెప్తాను డెఫినెట్లీ, బికాస్ కరెంట్లీ హీఈస్ మై మేనేజర్. ఓకే. సో కరెంట్లీ ఆయనే నా డేట్స్ అవన్నీ ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆయనకి అన్నీ తెలుసు. అండ్ ఇస్ దట్ ఓకే కాకుండా ఇస్ దిస్ ద గుడ్ స్క్రిప్ట్ అని నేను ఐఎమ్ టేకింగ్ హిస్ ఒపీనియన్స్. బట్ యా, అన్ని ఈ మధ్య విని ఓకే చేసేది అయితే నేనే, బట్ ఐ డూ టేక్ హిస్ ఒపీనియన్. అంటే మీరేమనుకుంటున్నారు అని, బికాస్ ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది అని. బట్ పే చేస్తున్నారా? మేనేజర్ ఉన్నారు, ఫ్రీ ఆయనే పే చేస్తుంటారు పాకెట్ మనీ.
నేను ఈ మూవీ తర్వాత ఒకళ్ళిద్దరు మమ్మల్ని మళ్ళీ ఒక మూవీకి అడిగితే దివిజ ఉంది కదంటే తను అనుకుంటున్నాము మీరు ఒకసారి మాట్లాడతారు అమ్మాయితో అంటే తిని ఫోన్ చేసి దివిజ ఇలా స్క్రిప్ట్ ఉంది నేను విన్నాను ఒకసారి నువ్వు కూడా వింటావు అంటే మా డాడీకి ఫోన్ చేయాలి మా డాడీకి ఫోన్ చేస్తే నా మీనింగ్ వినేది నేనే. ఇదే నువ్వే అది అలా నేను ఎప్పుడు వింటున్నా ఏంటి అసలు ఇవాళ ఏంటో నా షెడ్యూల్ నాకు ముందు రోజు నైట్ తెలుస్తుంది నేను ఇవాళ ఏం చేస్తున్నా అనేది. బికాస్ అన్ని మా డాడీ త్రూ వస్తాయి. ఎందుకంటే ఆ పెంటలు నేను పెట్టుకుంటే నేను వెక్స్ అయిపోయా. అంటే ఐ కాంట్ మేనేజ్ ఇట్. ఆయనే కంటిన్యూస్ గా 24/7 వర్క్ లో ఉంటారు అండ్ యు ఆర్ గివింగ్ యువర్ స్ట్రెస్ యాస్ వెల్. స్ట్రెస్ ఎలా అవుతుంది చెప్పండి. అది కాల్ కట్ చేసి అక్కడ చేయాలి మళ్ళీ 2 సార్లు అదేదో ఆయనకే చేస్తే అయిపోద్ది కదా అనుకుంటా నేను. సో స్ట్రెస్ అంటే అది ఆయనకి ఇంకా హీస్ యాక్చువల్లీ టేకింగ్ ఇట్ ఆన్ బికాజ్ ఆ స్ట్రెస్ నాకైతే ఫేస్ నాది నా స్క్రీన్ మీద నా ఫేస్ పాడైపోతుంది. అండ్ అది ఇంకా మేనేజ్ చేసే కేపబిలిటీ ఇట్ టేక్ టైమ్. ఐ జస్ట్ ఎంటర్డ్, నేను ఇప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి అవన్నీ తెలియడానికి అవన్నీ నాకు అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో more than him taking on the stress, he's just helping me out on that. I know మీరు సోషల్ మీడియా వాచ్ చేస్తారని తెలుసు. మొన్న ఈవెంట్లో షేక్ చేశారు, మీకు అర్థమైందా? సోషల్ మీడియా షేక్ చేస్తా నేను ఏమీ చేయలేదు. ఏం చేయలేదు. లవంగ్ అదేనా డైరెక్టర్ ఏదో ఇచ్చాడని చెప్పి చాలా కట్స్, ఒక కట్స్ అని కాదు కానీ హౌ ఇస్ ద లవ్? ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. చాలా మంది చాలా ప్రేమ వస్తుంది, చాలా మంది చాలా అడ్మైర్ చేస్తున్నారు. విచ్ ఇస్ వెరీ ఏమంటారు ఏమో అలా కొంచెం ఓవర్వెల్మింగ్ గా అనిపించింది డెఫినెట్లీ. బికాస్ అలాగే ఎంత ప్రేమ వస్తే అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతా పోతాయి. సో అది ఐ హోప్ ఐఎమ్ గోనా రీచ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, ఇఫ్ నాట్ క్రాస్ దోస్ ఎక్స్పెక్టేషన్స్. బట్ అది కొంచెం ఉంటుంది, అయ్యో ఐ హ్యావ్ టు డూ వెల్. ఇంతమంది నా మీద డెఫినెట్గా ఇంత లవ్ ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు దాన్ని నేను నిలబెట్టుకోవాలి అన్న ఇది ఉంటుంది. బట్ వెరీ హ్యాపీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇట్లా చాలా మంచి మంచి ఎడిట్స్ అవన్నీ చూస్తాను, ఓకే నైస్ బాగున్నాయి అని నాకు కూడా అనిపించి కొంచెం. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా తక్కువ మంది అనుకుంటా ఇండస్ట్రీలో ఉన్న డాటర్స్ సక్సెస్ అని చాలా తక్కువ మంది ఉంటుంది అనుకుంటా. వాట్ అబౌట్ ది ఒపీనియన్? మీకేమనిపిస్తుంది? ఇస్ దట్ అవుతుందా? Industry daughters and very few names. I get it, yeah. There are very few people who choose they're not talented antam ledu. There has to be some magic jarigite gaani ippudu if we comparatively manam Bollywood chusukunte వాళ్ళ డాటర్స్ సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైక్ అలియా భట్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఆర్ తెలుగు ఇట్స్ ఎ రేర్ థింగ్ కదా. ట్రూ. అంటే ఇట్స్ లైక్ దెర్ ఆర్ నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే అంతగా మన ఇండస్ట్రీలో డాటర్స్ అంతగా కూడా రావట్లేదు. వెరీ ఫ్యూ పీపుల్ టు బిగిన్ విత్. రావడమే చాలా తక్కువ మంది వస్తున్నారు. అండ్ వచ్చిన వాళ్ళందరికి కూడా లెట్స్ సే దర్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఆర్ యునో ఏమో అంటే ఐ డోంట్ వాంట్ కేటగరైజ్ ఇట్ దట్ ఇట్లా ఇండస్ట్రీ నుంచి వచ్చే డాటర్స్ ఇలా ఉన్నారు లేదా సన్స్ ఇలా ఉన్నారు. అవి కేటగరైజ్ చేసేయడం కంటే వాళ్ళకి వచ్చే స్క్రిప్ట్స్ కానీ ఆ స్క్రిప్ట్స్ని వాళ్ళు ఎంతవరకు నిలబెడుతున్నారు, వాళ్ళకి ఎంతవరకు స్కోప్ ఉంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇన్ అవర్ ఇండస్ట్రీ అట్లీస్ట్ యువర్ టాలెంట్ స్పీక్స్ అంతే. మీరు ఒక క్యారెక్టర్ని మీరు ఎంతవరకు గట్టిగా పోర్ట్రే చేయగలుగుతున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ హూస్ బ్యాక్గ్రౌండ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఆర్ హూస్ ఫ్యామిలీ యూఆర్ కమింగ్ ఫ్రమ్. అంటే అది పుష్ ఉంటుంది డెఫినెట్లీ ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం. బట్ అది నిలబెట్టుకోవాలి, అదంతా చేయాలంటే వాళ్ళ టాలెంటే, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ ఫోకస్ ఇవే ఉంటాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో సెంటిమెంట్ ఏమంటే నువ్వు బ్రేక్ చేయి మేబీ. సో యా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు టాలెంట్ అండ్ ప్యాషన్ ఇస్ వాట్ ఐ థింక్. ఓకే. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అంత కొట్టదని నా ఫీలింగ్. అభినవ్, ఐ వాంట్ టు నో యువర్ స్టోరీ. చెప్పు నీ స్టోరీ చెప్పు. యాక్చువల్గా చిన్నప్పుడు నాకన్నా నా పేరెంట్స్కి ఎక్కువ ఇష్టం ఈ ఫీల్డ్. అవునా? వాళ్ళు పుష్ చేసి తీసుకెళ్లారు అనమాట. అంటే వాళ్ళు దీనికి రిలేటెడా? లేదు, సంబంధం లేదు. వాళ్ళకి డాడీకి ఇంట్రెస్ట్ బాగా. ఓకే. సో డాడీ షూటింగ్స్కి వచ్చేవాళ్ళు. నేను చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్ చేసినప్పుడల్లా షూటింగ్ వచ్చి ఆయన తీసుకెళ్లేవాళ్ళు. అలా నాకు స్లోగా ఆ టైంలో ఎలా ఉండేదంటే స్కూల్ బంక్ కొడదాం కదా, షూటింగ్ అయినా వెళ్దాం అని చెప్పి షూటింగ్ అయిన 4 రోజుల తర్వాత కూడా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అలా కంటిన్యూ అయ్యి సర్టెన్ ఏజ్ ఐ థింక్ నేను ఒక 18 అట్లా ఉన్నప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడే ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏది కానీ చేసి ఓన్గా ట్రై చేసుకోవడం మొదలుపెట్టా. సో ఈ చైల్డ్ యాక్టర్గా ఏదైతే చేశానో అదంతా కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్, ఒక కెమెరా ఫియర్ అనేది పోయింది. అది మళ్ళీ
రీబిగిన్ చేసినట్టే అయింది నా కెరియర్. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఒక ఏజ్ వచ్చాక పెద్ద అయ్యాక నేను లీడ్గా చేయాలన్నా హీరోగా చేయాలన్నా నేను క్రౌడ్ పోలింగ్ ఉండాలి కదా. అవును, ఆబ్వియస్లీ. సో నా మార్కెట్ ఏంటో నేను చూసుకోవాలి. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. చైల్డ్ యాక్టర్గా అంటే చాలా మంది ఒక క్యారెక్టర్ అయినా చేసి హైలైట్ అయితే చాలు. ఇప్పుడు బాలు లాంటి ఒక సినిమా చాలు నాకు చెప్పుకోవడానికి. బట్ ఇక్కడ అలా కాదు కదా ఇప్పుడు. సో నాకు ఇండస్ట్రీ అంటే ఏంటి, ఓకే ఇంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు మనకు రీచ్ అవ్వాలంటే ఒక పొజిషన్కి ఎంత కష్టపడాలి, ఇంకా మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేది నాకు ఈ మధ్యన బాగా అర్థమైంది. సో ఇప్పుడు నేను ఒక బేబీ స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. మేబీ ఇది నా ఫస్ట్ రిలీజ్ కాబట్టి మూవీ నాకు ఇంకొక స్టెప్ ముందరికి వెళ్తే చాలు. సో యూట్యూబ్కి చాలా రోజులు చేశాను. దాంట్లో మంచి వెబ్ సిరీస్లు అన్నీ కొంచెం ఓకే వ్యూవర్షిప్ ప్రకారం కూడా చాలా బాగుంటాయి. దాని తర్వాత ఓటీటీస్ చేశాను. ఇప్పుడు ఫిలిం బయటకు వస్తుంది. సో నేను చూసుకుంటే చిన్నప్పుడే పెద్ద పెద్ద సినిమాలో చేశా. బట్ ఇక్కడ మళ్ళీ ఆ స్టేజ్ రావడానికి నాకు టైం పడుతుంది. బట్ మేబీ వన్ డే నా విష్ ఫుల్ఫిల్ అవుద్దని అనుకుంటున్నా. సో హోప్ఫుల్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ మధ్య చైల్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ గివింగ్ గుడ్ సక్సెస్ అబ్బా, గుడ్ హిట్స్ కూడా ఇస్తున్నారు. లైక్ రోషన్ కానివ్వండి, వీళ్ళందరూ నేను అబ్జర్వ్ చేస్తే తేజ సజ్జయ్ గారు, దీస్ ఆల్ గైస్. అంటే మేబీ ఒక 10-15 years బ్యాక్ అలా చైల్డ్ ఆర్టిస్టులు బిగ్ సక్సెస్ అయిన వాళ్ళు నేను అప్పట్లో తక్కువ ఉండేవాడు. అంటే ఎందుకో మరి వన్ థింగ్ ఇస్ కొంతమంది ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళిపోయారు చాలా మంది. మేబీ సినిమాలు అంటే ఒక పర్సెప్షన్ ఉండేది కదా అప్పట్లో, చదువుకున్న వాళ్ళు వస్తారేమో అని ఏదో ఉండేది. సో దానివల్ల చాలా మంది నాకు తెలిసిన చాలా మంది చైల్డ్ యాక్టర్స్ నాతో పాటు చేసిన వాళ్ళు ఇప్పుడు లేరు. కొంతమంది డాక్టర్స్ అయిపోయారు, కొంతమంది వేరే ఇంజనీర్స్ అయిపోయారు, డిఫరెంట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోయారు. అండ్ మోర్ దాన్ చైల్డ్ ఆర్టిస్ట్స్ అది ఇది ఇంతకుముందు ఉండిందేమో చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది కదా ఎందుకు అది ఇది. బట్ ఆర్ జనరేషన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జనరేషన్. బికాస్ రైట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ ఎవ్రీ అంటే బ్యారియర్స్ బ్రేక్ చేయాలి. బికాస్ వీ హ్యావ్ ఎ సోషల్ మీడియా. ఇఫ్ సమ్మన్ గివ్స్ ద ఆప్షన్ ఓకే, ఇఫ్ నాట్ వీ కెన్ ప్రూవ్ ఇట్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లెట్స్ సే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ ఎనీబడి, చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళందరూ దర్ ఫ్రమ్ సోషల్ మీడియా, విచ్ ఇస్ అ వెరీ షాకింగ్ థింగ్. బికాస్ ఇంతకుముందు మీరు ఇట్లా నీ రెజ్యూమ్ ఎలాగా అది ప్రొఫైల్ పట్టుకొని ఒక 100 మంది ఆఫీసులు తిరిగేటోళ్ళు, ఇది ఈ మధ్య ఇప్పుడు ఓ మనకి ఇప్పుడు ఫ్రెష్ లీడ్ యాక్టర్ కావాలా, జోక్ కాదు, ఇట్స్ రియల్. ఈ మధ్య ఏదైనా కొత్త ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు దే ఆర్ కమింగ్ అంటే లైక్ వాళ్ళు ఇన్స్టా నుంచి వస్తున్నారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ. అండ్ జెన్యున్లీ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ వెరీ టాలెంటెడ్. వాళ్ళు నిజంగానే కొంతమంది చాలా టాలెంటెడ్ పీపుల్ వస్తున్నారు. అండ్ అండ్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ ఒక బ్యారియర్ బ్రేక్ చేయాలి అన్న మైండ్ సెట్ మన ఈ ప్రెసెంట్ జనరేషన్లో చాలా ఎక్కువ ఉంది. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ మచ్ ఈజియర్. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఇట్లా ఇండస్ట్రీ ఫ్యామిలీ నుంచి రావడం లేదా చైల్డ్ ఆర్టిస్ట్ గా రావడం, దాట్ అవన్నీ ఎవ్వరు ఏం పట్టించుకోవట్లేదు. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ స్పీక్స్ ఇస్ వాట్ యువర్ వర్క్. మీ టాలెంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నిలబెడుతుంది అనేది లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు బ్యారియర్ బ్రేక్ చేసుకుని వచ్చిన వాళ్ళు. అండ్ వీ హవ్ సీన్ మెనీ మోర్ లీడ్ యాక్ట్రెసెస్ ఈ మధ్య యూనో ఆఫ్టర్ 30 తర్వాత వాళ్ళు లీడ్గా చేసిన యాక్ట్రెసెస్ చాలా మంది ఉన్నారు తమిళ ఇండస్ట్రీలో కానీ మలయాళం ఇండస్ట్రీలో కానీ. సో అన్నీ ఇట్ కమ్స్ డౌన్ టు యువర్ వర్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ వాట్ స్పీక్స్ మన ఇదిలో. అంటే మాకు తెలియవి ఏవైనా మిస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అంటే మీరు లీడ్గా వెళ్దాం అనుకుని చెప్పేసి ఏమైనా మంచి క్యారెక్టర్స్ వచ్చినా లేదంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చినా మిస్ చేసుకుని ఏమైనా ఉన్నాయా దివిజావి? మిస్ అయినవంటే ఉన్నాయి అఫ్ కోర్స్ 2-3 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి పక్కా గుర్తున్నది అయితే ఐ వాస్ సపోజ్ టు డూ కేరామ్. అంటే లీడ్ గా కాదు, ఇట్ వాస్ వెరీ గుడ్ క్యారెక్టర్. బట్ ఆ టైంలో నాకు వేరే డేట్స్ వేరే మూవీలో ఉండడం వల్ల ఐ మిస్డ్ అవుట్ దాట్ ఫిల్మ్. ఏదైనా మిస్ అవుట్ అయితే మర్చిపోతా బ్రో నేను అక్కడ ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేయండి. అంటే ఆర్ యు ఇంట్రెస్టెడ్? అంటే లైక్ ఇప్పుడు ఏముంటుంది అంటే మనం చేసే చిన్న సినిమా పెద్ద సినిమా అయినా పక్కన పెట్టండి, లీడ్ ఈజ్ లీడ్, నేమ్ ఈజ్ నేమ్, రైట్? అది చేసేటప్పుడు వేరే ఓకే దీనివల్ల రీచ్ వస్తుంది అన్న మనం ఒప్పుకోకపోవచ్చు, కొంతమంది ఒప్పుకోవచ్చు. మీ పర్స్పెక్టివ్ ఏంటి అది? యా డెఫినెట్లీ మొన్నటి వరకు డెఫినెట్లీ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు కూడా టు బి వెరీ ఆనెస్ట్ ఒక మూవీలో నేను ఎంతవరకు చేయగలను అనేది ఆలోచిస్తాను, కానీ నేను హీరోయిన్ అని నేను చెప్పుకోను బయట. నేను చేసిన సినిమాల్లో కూడా లీడ్గా చేసిన సినిమాల్లో కూడా నా పర్ఫార్మెన్స్ బాగుంది అంటేనే నేను అది లీడ్గా కూడా ఒప్పుకున్నా. ఏదో నేను వచ్చి ఉండి వెళ్ళిపోయేటట్టు అయితే చేసే సినిమాలు కాదు. బికాస్ ఐఎమ్ నాట్ ఈవెన్ చూసింగ్ స్క్రిప్ట్స్ లైక్ దట్. అట్లా కొంచెం గ్లామరస్ ఆ టైప్లో కూడా నేను స్క్రిప్ట్స్ కూడా చూస్ చేసుకోను. బౌండరీస్ ఉన్నాయా? ఉన్నాయి. అంటే do you want to share? Yeah, I mean నేను కొన్ని ఐ కాంట్ వేర్ అ సర్టన్ టైప్ ఆఫ్ క్లోత్స్
ఐ కాంట్ డూ సర్టెన్ టైప్ ఆఫ్ సీన్స్. ఇట్లా నేను నాకు పెట్టుకున్న బౌండరీస్ అవి. దే ఆర్ నాట్ That's your personal call. మై పర్సనల్ కాల్. అండ్ వాటన్నిటి ఆ బౌండరీస్ ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, టు బి వెరీ ఆనెస్ట్, ఓకే దెర్ ఆర్ కొన్ని ఫిల్మ్స్ లో కొన్ని సీన్స్ కానీ కొన్ని ఇవి కానీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆ సినిమాకి. కానీ కొన్ని ఫిల్మ్స్ లో దే ఆర్ యాక్చువల్లీ అన్నెసెసరీ. కొన్ని సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ. సో ఏది నెససరీ ఏది అన్నెసరీ అనే కాల్ తీసుకునే రైట్ కూడా నాకు లేదు, బికాస్ ఇట్స్ ద డైరెక్టర్స్ కాల్. సో ఫస్ట్ ఎవరైనా నరేషన్కి వస్తే ఫస్ట్ నేను అడిగేవి ఇలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా కాస్ట్యూమ్స్ ఏమైనా ఉన్నాయా అని ఫస్ట్ థింగ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నరేషన్. ఇఫ్ దే సే మేడం ఒకటి ఉంది అది ఇది అంటే ఒకటి అదేది అంటే ఫస్ట్ వింటా, మొత్తం విని స్క్రిప్ట్ చదువుతా. ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ రిక్వైర్డ్ అని నాకు కూడా అనిపిస్తే మేబీ దెన్ ఐల్ టేక్ ద కాల్. బట్ అదర్ దెన్ దాట్ నేను చెప్పేస్తా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ అ సర్టన్, ఐఎమ్ మోర్ ఇన్ టు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అని. సో క్యారెక్టర్స్ అది ఇది అంటే షూర్ డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ టు డూయింగ్ క్యారెక్టర్స్ as వెల్, యాజ్ లాంగ్ యాజ్ అది ఆ సినిమాకి నిజంగానే చాలా కోర్ సబ్జెక్ట్ ఉంటుందని. బట్ ఎండ్ గోల్ ఏ యాక్టర్ దైనా ఎండ్ గోల్ లీడ్ గా చేయాలనే. అవును, ఆబ్వియస్లీ. సో దట్స్ దట్. లెట్ మీ నో ఆన్ అన్ యావరేజ్ ఎలా వింటున్నారు, ఎన్ని వింటున్నారు స్క్రిప్ట్స్ ఇప్పుడు? సరే చెప్పాలనుకుంటా. ఆన్ అన్ యావరేజ్ అంటే వస్తే బాగానే రోజు వింటూనే ఉన్నా ఆల్మోస్ట్. లిస్నింగ్ టు అ లాట్ ఆఫ్ స్టోరీస్. కొన్ని కుదరట్లేదు. ఆ పర్స్పెక్టివ్ ఎలా అనిపించింది? అరే ఇంతమంది కథలు చెప్పే వాళ్ళు ఉన్నారా? నేను తిరువీరి గారితో మొన్న మాట్లాడినప్పుడు ఆయన మంత్లో ఒక 40-50 వింటారంట. చూసాను నేను కూడా, మీరు చేసిందే 40-50 వింటారంట. అంటే లైక్ అండర్స్టాండ్ తిరువీరి గారి స్టాండర్డ్ కళ, ఇంకొక స్టాండర్డ్, ఇంతమంది కథలు చెప్పడానికి రెడీగా ఉన్నారా? అసలు చాలా టాలెంటెడ్ పీపుల్. కథలు కొన్నే ఉన్నాయి, దాన్ని చూపించే పర్స్పెక్టివ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా మందికి రైటింగ్ స్కిల్ అనేది బాగా డెవలప్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు చాలా రేర్ గా ఉండేది. ఇప్పుడు ఎక్స్పోజర్ పెరగడం వల్ల కూడా వాళ్ళకి సోషల్ మీడియా కానీ లేదంటే ఇక్కడ ఆన్లైన్లో వచ్చే సైట్స్ కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ బాగా ఆన్లైన్లోనే చాలా స్టడీ చేస్తున్నారు. సో నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది కథలు రాస్తున్నారు. ఒకప్పుడు వీడు ఎందుకు పనికిరాని అనుకున్నాడు కూడా మంచి కథలతో బయటకు వస్తాను. నిజం చెప్తున్నా, తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే అలా కాదు, వాడికి అంత టాలెంట్ ఉందని అనుకోము. అంటే వాడికి ఉన్న హిడెన్ టాలెంట్ మనం ఎడ్యుకేషన్ వరకే చూస్తాం వాడు. బట్ ఏంటంటే ఇంత రైటింగ్ స్కిల్ ఉందా నీకు అని చెప్పి మేబీ ఆ టాలెంట్ ఎప్పుడు గుర్తించలేదేమో మనం. సో ఎన్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. సినిమా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా. మీరు ఏం చెప్పాలనుకున్నా సినిమా ఇస్ ద వే. సినిమా కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఒక పర్సన్ మైండ్ సెట్. అంటే ఇప్పుడు ఫార్మాట్స్ కూడా చాలా వచ్చినాయి కదా. అంటే అప్పుడు ఓన్లీ సినిమా ఉండేది, ఇప్పుడు ఓటీటీస్లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. షార్ట్ సిరీస్ కూడా వెర్టికల్ సిరీస్, షార్ట్ సిరీస్, ఎవ్రీథింగ్, లాట్ ఆఫ్ కాంటెంట్. బట్ డైల్యూట్ అవుతున్నట్టు అనిపించట్లేదా మీకు? అంటే లైక్ ఫోకస్నెస్, నాట్ ఓన్లీ యాక్టర్స్, ఆడియన్స్ ఫోకస్నెస్. డెఫినెట్లీ ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది బాగా. అంటే ఇప్పుడు ఒకప్పుడు 3 hours మూవీ ఉన్న చూసేవాళ్ళు, 2.5 hours మూవీ ఉన్న చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రీల్స్ వచ్చేసరికి మనకి ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం థియేటర్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇంట్లో కంఫర్ట్ ఎక్కువ ఉంది. ఇంట్లో ఓటీటీస్ వచ్చినాయి చూసుకోవచ్చు, లేదా ఫోన్స్లో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎంత తక్కువ టైంలో ఎంత కంటెంట్ని మనం ఎంత క్విక్గా రీచ్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే కొన్ని స్టోరీస్ కిల్ అవుతున్నాయి, అన్నీ కాదు. బట్ అలాంటప్పుడు మరి దురంధర్ 4 hours చూసాం కదా, 2 parts చూసాం దురంధర్. మరి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆర్ వాట్ ఎవర్ ఎలా చెప్పాలి తెలియదు, బట్ రీసెంట్ గా ఐ హావ్ సీన్ రావ్ బహదూర్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అన్ ఎక్సెప్షనలీ గుడ్ ఫిల్మ్. నాకు పిచ్చిగా నచ్చింది రావ్ బహదూర్. బట్ ఇట్ హ్యాజంట్ రీచ్డ్ దట్, ఏమంటారు, దట్ అంత ఎక్స్పోజర్ రాలేదు ఆ సినిమాకి. ఓకే, ఇట్స్ నాట్ అ డిస్కషన్, ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సి, రావ్ బహదూర్ ఈజ్ నైస్ ఫిల్మ్, ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. బట్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెరిగిన ఫిలిమ్స్ ఎలాంటివి అంటే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అంటే మన మెంటాలిటీ, వీఆర్ నాట్ మలయాళీస్. అంటే వాళ్ళ ఉన్న స్టాండర్డ్కి 3 crores 4 crores ఉన్న బడ్జెట్ ఫిలిమ్సే చెప్పగలరు. మనం ఒక 10 years బ్యాకే 40-50 crores ఫిలిమ్స్ చెప్పగలిగాం. అలాంటి ఫిలిమ్స్ అలవాటైన 30 years 25 years పర్సనాలిటీస్ ఒక రావ్ బహదూర్ లాంటి యూనిక్ ఫిలిమ్స్ లేదంటే సంథింగ్ ఫిలిమ్స్ వచ్చినప్పుడు ఆ ఫిలిమ్స్ అంత రీచ్ రాలేదు, అప్రోచ్ రాలేదు అన్నప్పుడు వీఆర్ జడ్జింగ్ ద పీపుల్ అని మీకు అని అనిపిస్తుందా? అంటే ఆడియన్స్. ఎందుకంటే చాలా మందికి అనిపిస్తుంది, అరే ఈ ఫిలింని మనం
బ్రేక్ చేయలేకపోయాం, ఫిలింని హిట్ చేయలేకపోయాం, ఈ ఫిలిమ్స్ చాలా బాగున్నాయి, కల్ట్ అయింది 10 years తర్వాత, అప్పుడు చేయలేకపోయాం అని చాలా మంది అంటుంటారు కదా. బట్ వీఆర్ నాట్ దట్ పీపుల్ కదా. వన్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్ ఇస్ ఆరెంజ్. ఆరెంజ్ అప్పట్లో అంత ఇప్పుడు రైట్ నో కలేజా కూడా అప్పట్లో అంత అవ్వలేదు రైట్ నో. ఈవెన్ అదే అంటున్నా, రావ్ బహదూర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. అలా మనం ఎందుకు అనుకుంటాం అంటే మలయాళం వాళ్ళు ఎలా తీస్తారు, తెలుగు వాళ్ళు ఎలా తీయాలి, అలా స్టీరియోటైప్ ఎవరు చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేటగిరీ ఎవరు చేస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో డెఫినెట్లీ అలా ఉంది ఒపీనియన్. ఐ వాంట్ నో హూ ఇస్ మేకింగ్ దోస్ ఒపీనియన్స్, బికాస్ ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ అన్ని మనం ఓన్ చేసుకుంటా ఉంటాము, ఇంకా కొరియన్ ఫిల్మ్స్ అన్ని ఓన్ చేసుకుంటా ఉంటాం, హిందీ ఫిల్మ్స్ చూస్తాము, తమిళ అన్ని ఫిల్మ్స్ ఓన్ చేసుకుంటున్నప్పుడు మన తెలుగు నుంచి కూడా ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ వచ్చినప్పుడు వై ఆర్ వి నాట్ ఓనింగ్ ఇట్, వై ఆర్ వి నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్? మేబీ మూవీ ఎక్స్పెక్టేషన్ కాదు. ఇప్పుడు ఓకే మలయాళం యాక్టర్స్ ఇప్పుడు మనకు నోన్, ఒకప్పుడు అన్నోన్ యాక్టర్ వచ్చి చేసి డిఫరెంట్ మూవీ వస్తుంటే వావ్ బ్యూటిఫుల్ గా ఉంది అనుకుంటున్నాం. మన యాక్టర్ మీద ఆల్రెడీ మనకు పర్సెప్షన్ ఉందేమో, ఈ ఇమేజ్ అని అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం, మన మైండ్ లో క్రియేట్ చేసుకునే ఇమేజ్. మేబీ ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చి మలయాళం టైప్ ఫ్లేవర్ తీస్తుంటే మనం ఒక సర్టెన్ ఇమేజ్ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఆ టైప్ ఆఫ్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఒక లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ వస్తుంటే మేబీ అనిపిస్తుంది నాకు. కొన్ని మలయాళం యాక్టర్స్ మనం ఫ్రెష్ గా చూస్తాం, యాక్టర్ ని చూడం మనం, స్టోరీ. దట్ ఈస్ ఆల్ ప్రీ కన్సీవ్డ్. మొత్తం ముందు ఒక మైండ్ సెట్ పెట్టుకొని వెళ్ళాలి. బట్ వెన్ యూ గో ఇన్ టు అ సినిమా హాల్ you should go without any expectations, without any opinions. That is the beauty of cinema. You're going to another world, and Rao Bahadur was designed such a beautiful way that మీరు యాక్చువల్గా ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోతారు సినిమాలో. మ్యూజిక్ కానీ డిజైన్ కానీ, సో ఎనీ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు అదనే కాదు, ఏ సినిమా చూడడానికి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా మీరు యూ షుడెంట్ గో విత్ ఒపీనియన్స్ ఆర్ ఇలా ఉంటదేమో అలా ఉంటదేమో అని చెప్తే అసలు జరుగుతుంది. అలా ఒపీనియన్ ఫార్మేట్ చేసుకోకుండా వెళ్ళగలమా థియేటర్లోకి? నేను అలా షూర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అరే ఇలా ఉండబోతుందేమో అలా ఉంటదేమో అని. కానీ ముందే నేను ఓకే మేబీ ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉంటేనే బాగోదు అని అనుకోను. ఇలా ఉంటే ఓకే నైస్. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో సినిమా అయితే అరే ఇలాంటి ఫైట్ సీన్ పడితే బాగుంటుంది అలా అనిపిస్తుంది. బట్ ఇఫ్ ఆ స్టోరీకి అది రిక్వైర్డ్ కాకపోతే కూడా మనం డిసప్పాయింట్ అవ్వకూడదని నా ఫీలింగ్. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఒపీనియన్స్ ఉండకూడదు ముందు. దేర్ ఇస్ అ డిఫరెంట్ దిస్ థింగ్. అండ్ సర్ప్రైజింగ్ అని అనకూడదు కానీ బట్ ఇట్స్ ఓకే, ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు పోటాపోటీగా మూవీలు చేస్తున్నారు. ఆయనకో 2 మూవీలు, మీరో 2 మూవీలు. వాట్ వాజ్ ద డిస్కషన్స్? ఎలా ఉంటాయి మీ డిస్కషన్స్ ఇద్దరివి? దాని నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అంటే లేదు, ఐమ్ జస్ట్ ఆస్కింగ్. అంటే ఇంత ఫార్మల్ గా మాట్లాడరు కదా, అందుకని. అలా ఏం లేదు, వెరీ మా అన్న 2 సినిమాలు అంటే ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసింది మేమే, మా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి బిహైండ్ ద సీన్స్ మొత్తం నేనే వర్క్ చేశాను. ఎవ్రీథింగ్ ఫ్రమ్ టేకింగ్ ద ఫుటేజ్ టు డిఐ, ఫ్రమ్ దేర్ టు దిస్ దాట్, లిరికల్స్, కాంపోజిషన్స్, ఎడిటింగ్ కానీ సోషల్ మీడియా మొత్తం నేనే చేశాను బిహైండ్ ద సీన్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ నేనే చేశాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గ్రేట్, నేను చాలా నేర్చుకున్నాను అందులో. సో అలా కాంపిటీషన్ అని ఏం లేదు, బికాస్ ఐ వర్క్ ఫర్ హిమ్, ఐ హెల్ప్ హిమ్, హీ డెఫినెట్లీ హెల్ప్స్ మీ విత్ మై స్టఫ్ టు. నాకేమన్నా ఒపీనియన్స్ కావాలన్నా లేదా నాకేమన్నా సంథింగ్ రిలేటెడ్ టు సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో ఇద్దరం ఒకటే ఇదిలో ఉన్నప్పుడు కొలాబరేటివ్గా తెలియకుండా ఇద్దరికిద్దరం చాలా హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. సో ఇట్స్ నెవర్ ఎ కాంపిటీషన్, ఇట్స్ ఆల్వేస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీకేం చేయగలను అనే థాట్ వస్తుంది ఎక్కువ. సో ఈ కాంట్రవర్సీ డిస్కషన్స్ ఏమవుతాయి? లైక్ చంద్రహాస్ గారు అయినా కాంట్రవర్సీస్ కానివ్వండి, ఆయన ముందువి అయినవి. దిస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ కాంట్రవర్సీస్, ఇట్స్ ఆల్ నెగటివిటీ. అది అట్లానే మనం తీసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. సరే, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ ఇది? ఈ 24th జూలై. చూసారా ఫైనల్ ప్రోడక్ట్? మీరు చూసారా? మీరు నేను సెపరేట్గా తను సెపరేట్గా చూసాం, నేను చూసాను. సీన్ ద ఫిల్మ్, ఇట్స్ అ వెరీ రూటెడ్ ఫిల్మ్. చాలా ఏమంటారు, చాలా దగ్గర అయిపోతుంది సినిమా, చాలా న్యాచురలీ మేడ్. గరుడవేగ అంజీ గారి విజువల్స్, హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెన్ వెన్ ఇట్ కమ్స్ టు కెమెరా. హీస్ డన్ ఓవర్ 60-70 ఫిల్మ్స్ చేశారు ఆయన. సో ఆయన విజువల్స్ కానివ్వండి, మన ధనరాజ్ గారి విజన్ కానివ్వండి, యాక్టర్స్ చేసిన పోర్ట్రేయల్ కానివ్వండి, స్టోరీ సోల్ కోర్ కానివ్వండి, ది ఎంటైర్ ఫిల్మ్ ఇస్ సో రూటెడ్ దట్ జనాలు ఓన్ చేసేసుకునే సినిమా. అంటే ద ప్రాబ్లమ్ ఈజ్, మీకు అర్థమవుతుందా అంటే, లైక్ ఇప్పుడు ఇయర్లో చూస్తే జనాలకు తెలిసేవి హార్డ్లీ ఒక 25 ఫిలిమ్స్ ఉంటాయి, అది కూడా 2 tier 1 tier స్టార్స్. అంటే నేను సిగ్నిఫికెంట్గా చెప్తున్నాను కాదు కానీ, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్, దానికి ఒక కంటెంట్ ఉంది కానీ అది షైన్ అవ్వలేకపోతుంది.
ఆ పెర్స్పెక్టివ్ ఏమనిపిస్తుంది మీకు, అరే ఈ ఫిల్మ్ కూడా షైన్ అయితే బాగుందని. ఇప్పుడు మీ దానిలో కంటెంట్ ఉండొచ్చు, బట్ అది షైన్ అవ్వడానికి పీపుల్ హ్యాస్ టు బి రీచ్ కదా, ఆడియన్స్ వచ్చి ఎంటర్టైన్ అయితే అట్లీస్ట్. మేబీ ఓటీటీలో కొన్ని ఫిల్మ్స్ నిజంగానే సర్ప్రైజింగ్గా మంచి వ్యూస్ రీచ్ వస్తున్నాయి, కానీ థియేటర్ ఇస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అంటే ఇది మనకి తెలిసిందే, థియేటర్స్కి పుల్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది ఈ మధ్యన. మేబీ ఆఫ్టర్ కోవిడ్ మనకి సిచ్యువేషన్స్ మారినాయి, ఎక్కువ కంఫర్ట్ జోన్కి అలవాటు పడ్డారు అందరం కూడా. ఓటీటీస్ అనేది ఎక్కువ అవుతున్నాయి, అంటే ఫిల్మ్స్ కూడా చాలా పెరిగాయి అప్పటికి ఇప్పటికి. ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, ఏ ఫిలిం ఎవరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ప్రమోషన్ మెథడ్స్ పెరిగాయి, అలానే ప్రమోషన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు ఒక ఫిల్మ్ ఎక్కడి వరకు రీచ్ అయిందని మనకు తెలియాలి అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టో దేని బట్టో అవుతున్నాయి. అప్పట్లో మనకు ఫిల్మ్ 100 days అనేది ఉండేది, అసలు 100 days అనేది ఇప్పుడు లేదు. ఇందాక తను ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు 12 films రిలీజ్ అయ్యింది. 12 films రిలీజ్ అయ్యాయి, నాకు నిజంగా తెలియదు. నాకు ముందరలో చెప్పింది తను, ప్రామిస్లీ స్పీకింగ్ 17th రోజు 12 films రిలీజ్ అయ్యాయి. యా, సో హార్డ్లీ 2-3 నిజంగా పీపుల్కి తెలుసు. అవును, అందులో 12 ఏంటో నాకు అంటే డిపెండ్స్ ఆన్ ప్రమోషన్స్ కూడా. మేము ఏ రేంజ్ ప్రమోట్ చేసుకున్నాము మూవీలో, కంటెంట్ ఇస్ ప్రమోషన్స్ అండ్ ఆడియన్స్ ఆల్సో దే హ్యావ్ టు అదే ఆ కంఫర్ట్ జోన్ బయటికి మళ్ళీ. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య వస్తున్నారు మళ్ళీ. ఐ థింక్ సినిమా ఇస్ మేకింగ్ అ కమ్బ్యాక్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అలా చూసుకుంటే ఐ ఫీల్ లైక్ రైట్ నో థియేటర్స్ అనేవి ఫుల్ అవుతున్నాయి, ఈ మధ్య ఫుల్ అవుతున్నాయి. ఈ మధ్య ఆడియన్స్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ద థియేటర్స్, దే ఆర్ మూవింగ్ అని అనిపిస్తుంది. ఆఫ్టర్ కోవిడ్ మేబీ అప్పుడు అలవాటు అవ్వడానికి టైం పట్టిందేమో కానీ ఫ్యూ బిగ్గర్ ఫిల్మ్స్ యునో లైక్ ఎలా అంటారు, దురంధర్ కానివచ్చు లేదా యూనో బిగ్గర్ ఫిల్మ్స్ ఇన్ జనరల్, అవి జనాల్ని కదిపై వెళ్తున్నారు సినిమాకి. సో యా కంటిన్యూ. ఐ డోంట్ థింక్ సినిమా విల్ ఎవర్. కల్చరే, తెలుగు కల్చర్ కానీ ఇండియన్ కల్చర్ కానీ ఫిల్మ్స్ ప్రాణం ఇస్తాం. ఫిల్మ్స్ క్రికెట్, ఇప్పుడు మనం ఎట్లా ఫ్యామిలీ అంతా కలిసి ఒక మూవీకి వెళ్తాం అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మన చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాలో కూడా సాంగ్స్ గుర్తుండే మనకి. అవును, ఆ సాంగ్స్ ఆ మూవీ పేరు గుర్తుండేది, ఇప్పుడు అలా గుర్తుంటున్నాయా? లేదు, అసలు సాంగ్సే గుర్తుండట్లేదు. ఆడియో రిలీజ్ అంటే ఏదైనా చూసేవాళ్ళం అప్పుడు. కాదు నిజంగా అసలు సాంగ్సే గుర్తుండట్లేదు. ఏ ఫిలిం సాంగ్స్ గుర్తున్నాయి ఒకసారి చెప్పండి. హార్డ్లీ స్పీకింగ్, అంటే ఒక మరీ సూపర్ స్టార్ సినిమా అంటే కొంచెం సాంగ్స్ గుర్తుంటున్నాయి కానీ బట్ మన కల్చర్ ఎక్కడికి పోదు, అంటే అది ఒక ట్రెడిషనల్ గా వచ్చింది కాబట్టి. ఐ డోంట్ నో, ఐ లిసన్ టు మ్యూజిక్ అ లాట్. నాకు అన్ని పాటలు బాగా గుర్తుంటాయి. ఐ డోంట్ నో, నాకు సరే ఓకే. ఒక చిన్న ఛాలెంజ్ నిజంగా, అంటే సూపర్ స్టార్ సినిమాలు కాకుండా మన తెలుగు తీసుకుంటే ఎన్ని సాంగ్స్ గుర్తుంటాయి హార్డ్లీ మీకు? కొంచెం 2 tier stars కానీ. నేను టైర్ స్టార్స్ అని అనట్లేదు, బికాస్ ఎందుకంటే సెగ్రిగేట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ అని. మూవీ పెట్టిన హిట్ యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ హిట్ అవుతున్నాయి, ఇండివిజువల్ సాంగ్స్ హిట్ అవుతున్నాయి. యాక్చువల్గా మా సాంగ్స్ మీరు విన్నారా? యా, నేను టీజర్ చూసినప్పుడు విన్నాను. యాక్చువల్గా మా సాంగ్స్ అన్నీ బాగుంటాయి, చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ అనమాట. బట్ ఎంతవరకు గుర్తుంటాయి అనేది మా మూవీ సౌండ్ చేయాలి. ఒకప్పుడైతే ఇలాంటి సాంగ్స్ వస్తే కంపల్సరీ అందరు గుర్తుపెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ లాగానే నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా పెరుగుతున్నాయి. ఆ కాంపిటీషన్లో ఒక మూవీ బయటికి రావడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. అండ్ ఈ సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఆడియన్స్ థియేటర్ రావట్లేదు, వన్స్ ఆడియన్స్ మళ్ళీ థియేటర్కి ఇంట్రెస్ట్ చూపించారంటే, ఎనీవే ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ జరిగి మళ్ళీ వచ్చారంటే చాలు, అన్నీ మళ్ళీ థింగ్స్ నార్మల్ అవుతాయి అనుకుంటున్నాం. అండ్ ఇందాక మలయాళం మూవీస్ గురించి మాట్లాడినట్టే మా మూవీలో కూడా ఆ ఫ్లేవర్ ఉంటుంది. చెప్పాలంటే వెరీ లైట్ హార్టెడ్ కామెడీ హ్యాపీ మూవీ మాది. ఒక మీరు ఆ పర్సెప్షన్లో మలయాళీ మూవీ చూస్తున్నట్టు పర్సెప్షన్లో వెళ్తే మాత్రం మీకు డెఫినెట్గా చాలా నచ్చుతుంది సినిమా. ఎందుకంటే ఒక క్రింజ్ బ్యాచ్ మాది, 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఇంకో మరదలు, అందరు కలిసి ఎప్పుడు చిల్లరగా గొడవ పడే బ్యాచ్. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ థింగ్, అది కూడా సటిల్ ఎమోషన్స్. ఈ నోట్లో ఏదో చూపించడం కాదు, స్టోరీ పరంగా ఉంటాయి. అండ్ ఫార్మర్స్ గురించి ఒక చిన్న ఎలిమెంట్. ఇవన్నీ కంబైన్ చేసి మిక్చర్ చేసి చేసేసామని చెప్పను నేను. మంచి సినిమా, మనస్ఫూర్తిగా హ్యాపీగా వెళ్ళి బయటకు వచ్చే సినిమా ఇది. ఇప్పుడు మాతో పాటు వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ జోనర్. మాది ఒక సపరేట్ జోనర్, మాది ఒక యూత్ఫుల్గా వెళ్ళి సరదాగా హ్యాపీగా చూసుకుని ఎంజాయ్ చేసి హ్యాపీగా బయటకు వచ్చే మూవీ. నైస్, కంగ్రాచులేషన్స్. హోప్ఫుల్లీ హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే జనాలకి ఎక్కువ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ, మేము అదే కోరుకుంటున్నాం. సో మా టాలెంట్ బయటికి చూపించాలని మాకు ఉంటుంది కదా. సో మా టాలెంట్ చూడాలనుకుంటే, మమ్మల్ని పైకి తీసుకురావాలనుకుంటే ఒక మంచి సినిమా చేసాము. మీ అందరూ కూడా ఆదరించి మా సినిమాని హిట్ ఆఫ్ ఫ్లాప్ మేము అడగం, జస్ట్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి చాలు. మా టాలెంట్ ఏంటో చూపిస్తాం. జస్ట్ ఒక చిన్న ఇంకో స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి మీ హెల్ప్ కావాలి. దిస్ 24th July in theaters. Nice, super. So that's it guys, this is Mahi signing off.